బ్యాక్ సైడ్ చార్మినార్ బాగుందా? హాయ్ అండి, ఈరోజు నేను రిషి మన కోటి నుంచి ఇలాగా చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ప్రతి మనకి ట్యాంక్ బండ దగ్గర అయితే ఆగాము. ఎలా ఉందిరా ట్యాంక్ బండ? ట్యాంక్ బండ చార్మినార్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే కోటికి వెళ్దాం. కోటి నుంచి అక్కడ అలా చార్మినార్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనం ట్యాంక్ బండ్ మీద అయితే వచ్చాం. ఇదంతా వాటరే, చూడండి ఎలా ఉందో. మన సముద్రంలో వచ్చినట్టు ఎలా ఉంటుంది. ఇలాగా అవి చేపలకి ఏది వేసినట్టున్నారో వల డబ్బాలకి పెట్టారు. ఫ్రెండ్స్ బుద్ధుడు మరే బొమ్మ అది వాటర్ ఫుల్. అది నైట్ టైం బాగుంటుంది అక్కడ వాటర్. అటు నుంచి ఎంట్రన్స్ కదా, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా నుంచో బాగుంది. ఇది ఎంత ఎత్తుందో ఇది.
పాత వస్తువులు పని ఉన్నాయా? అదండి ఇప్పుడైతే మనం చార్మన్నార్ దగ్గరికి అయితే వచ్చాం. చార్మన్నార్ పక్కన ఇవన్నీ ఇక్కడ ఓల్డ్ మోడల్ బొమ్మలు అమ్ముతారంటే చూపిస్తున్నాం మన వీడియోలో. ఎలా ఉన్నాయి చూడండి. అయ్యే ఇవన్నీ పూర్వకాలం వాడిని ఎలా ఉన్నాయే బొమ్మలే. ఇక్కడ నుంచి ఫోటో తీస్తాను అలాగా ఫ్రెండ్స్. ఇక్కడ సుత్తులు గొడవలు అన్నీ అమ్ముతారు. ఇదంతా మన చార్మన్నార్ ప్లేస్ అండి. ఇదంతా కూడా అన్నీ అయ్యే మగ్గి కుడుచుకుంటారు కదా ఆ టైప్లో అన్నీ. ఇక్కడ సెకండ్ హ్యాండ్లు ఇవన్నీ అమ్ముతారు. ఇక్కడ పాతి అన్నీ పాతి అన్నీ. వచ్చే రిషి ఇవన్నీ రాళ్ళు వాడిని కాలంలో అనుకుంటాను. ఇవన్నీ బాగున్నాయి. కళాయిలు రాఖీలు అన్నీ పాత వస్తువులు ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చార్మన్నార్ దగ్గరికి అయితే వచ్చాం. అంతా ఇదే లోపల చార్మన్నార్ మొత్తం లోపలికి వెళ్ళి ఇప్పుడైతే నేను రిషి రిషి ఇప్పుడైనా ఫస్ట్ టైం వేసి వస్తాం చార్మన్నారా. ఇలా చూడు. రిషి నేనైతే చార్మన్నార్ కాడికి వచ్చామండి. ఇప్పుడు రిషి అయితే ఫస్ట్ టైం అని చూస్తాం చార్మన్నార్. పొద్దుటైతే ఖాళీగా ఉంటుందని వచ్చేసాం. ఈ సైడ్లు అన్నీ కూడా మనకి క్యాప్లు బెల్ట్లు అన్నీ అమ్ముతారు. అన్నీ తక్కువ రేట్లే. చెప్పులు కూడా అమ్ముతారు. చెప్పులు బట్టలు గెట్లు మొత్తం అన్నీ అమ్ముతారు. టీ షర్ట్లు షార్ట్లు అన్నీ అమ్ముతారు. ఒక గంట అయితే అసలు ఖాళీ ఉండదండి. మొత్తాన్ని షాపులు తీసేస్తారు కాబట్టి ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా చార్మన్నార్ హైదరాబాద్ ఎలా ఉన్నాయంటే మీరు నా కామెంట్స్లో పెట్టి ఫ్రెండ్స్. మన పువ్వుల మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్లు అన్నీ ఎలా ఉన్నాయంటే మనకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ మా రిషి చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు చార్మన్నార్ చూసి. చాలా హైట్ ఉంది. ఏతనా అక్కడ నుంచో ఫ్రెండ్స్ చార్మన్నార్ ఇప్పుడు ఉంది. చార్మన్నార్ దగ్గరే ఉన్నాం మనం. పక్కనే ఫోటోలు దిగుతున్నాం. అన్నీ సెంటు బాటిల్లో అన్నీ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు అలా తీస్తున్నారు ఫోటోలు. ఇవన్నీ సెంట్ ఇది. పక్కన ఇవన్నీ చాలా ఉంటాయి. తీసుకుందాం. మనం టైం వచ్చి 7:30 అయింది. ఎంత జనం ఉన్నారో. ఇంకొక అరగంట మ్యాక్సిమం ఇంకొక గంట అయితే అసలు ఖాళీ ఉండదు. అన్ని షాపులు. రే ఇల్లరా రిషి. టెంపుల్ కూడా ఉంది, గుడి.
చిన్నపిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అమ్ముతారు ఇక్కడ. గాజులు, డ్రెస్సులు. అయితే కిచెన్స్ ఇవి. చార్మన్నారు వెనకాల ఇది. అన్నీ తీయలేదు ఇంకా షాపులు చాలా ఉన్నాయి, తీయవలసినవి చాలా తీస్తారు. అసలు అవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ మట్టి గాజులు అంటారు ఇవన్నీ. సరే టీ తాదాం రిషి, నడు టీ తాదాం. టీ తాగొద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పొద్దున్న వెళ్ళిగా 6ంటికే వచ్చేసాం కదా. టీ తాగి పక్కనే మసీద్ ఉంది, దాంట్లోకి వెళ్దాం. ఖాళీ లేదు టీ షాపు, మాకు ఖాళీ లేదు హోటల్ ఇది. బన్న ఏం తీసుకుంటా? బన్న అసలు ఖాళీ లేదు టీ షాపు. చేతనం ఖాళీ లేదు, చేతనం మేము. మక్క మసీద్ అంటారు కదా, మక్క మసీద్ చూపిస్తాంటారు. ఇంకా ఇదే మక్క మసీద్. ఇంట్లో స్విమ్మింగ్ పూల్ పెద్దది ఉంటుందిరా, లోపలికి వెళ్దాం రా చూపిద్దాం. ఇవన్నీ అయితే ఇంక షాపులు తీలా, ఇంకా చూపిద్దాం. లోపల భలే ఉంటుంది. లోపలికి వెళ్దాం, ఫోటోలు తీయడం. లోపలికైతే వచ్చామండి, భలే ఉంది ఎంట్రన్స్. ఆరేళ్ళు ఉంటాయి ఇక్కడ. లోపల వాటర్ కూడా ఉంటుంది, చూపిద్దాం. వాటర్ చాలా బాగుంది. ఎరా రిషి మక్కా మసీద్. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. స్విమ్మింగ్ మన అదే ఫౌంటేషను, అదే ఫౌంటేషను, వాటర్ ఫౌంటేషను బాగుంది. ఇది అయితే నమాజ్ చేసుకునేది. దా వచ్చి వెళ్ళిపోతాం, ఇంకా చాలా బాగుంది. ఇలా వచ్చి రిషి పక్కన చార్మినార్ బాగుంది. అన్నీ పెట్స్ మొత్తం అన్నీ కలజోళ్ళు, సెంటు బాటిల్ చూడగా నువ్వు అడిగినాక సెంటు అడుగుతామట. సెంటు ఎంత భయ్య? ఎంత సెంటు ఎంత? 150, 200. 150, 200 అంటారా? బాగుంది, స్మెల్ అయితే కూడా వస్తుంది ఫ్రెండ్స్. మన చార్మినార్ కింద ఇది బాగుంది చక్కన. మళ్ళీ ఉందరా లబ్బర్ పాములు, ధన్యా గట్టికెళ్ళి ఎత్తారా. లబ్బర్ పాములు భలే ఉన్నాయి. ఎంత అయితే ఏమున్నదండి, ఖాళీ మొత్తం అంట. మంచి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, మనకి లేట్ అయిపోతుంది, 8 అయిపోతుంది కదా. మళ్ళీ ఇంటికాడ పడుకుంటాయి. అయితే అల్లిదారులు మన వేరే ప్లేస్కి ఏమైనా వెళ్తే చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దాం. భలే ఉన్నాయి వివరాలు ఇవి. భలే ఉన్న ఉంగరాలు ఇవి, కాళ్ళు కాళ్ళ ఉంగరాలు.
ఇంకా వచ్చి కలరాళ్ళు ఉంగరాలు భలే ఉన్నాయి. వెళ్ళిపోద్దామే రిషి.